నమస్కారం. మనతో పాటు వాణిదేవి గారు ఉన్నారు. వాణిదేవి గారు అంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ. దీనికి మించి మన అపూర్వ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి వారి కుమార్తె. వారి పివి నరసింహరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ విద్యా సంస్థలను స్థాపించి ఎన్నో ఏళ్ల నుంచి వాటన్నిటిని అద్భుతంగా నడుపుతూ తాను సొంతగా ఒక కళాకారునిగా తన రంగంలో తాను సేవలు అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తూ రామానంద ట్రస్టు, గార్డెను, అలాగే విద్యాలయాలు, కళలు ఇలా బహుముఖంగా వాణిదేవి గారు తన ప్రయాణాన్ని వారు కొనసాగిస్తున్నారు. వారిని అడిగి వారి జీవిత ప్రస్థానాన్ని, పివి గారి ద్వారా వారు తెలుసుకున్నవి, నేర్చుకున్న అంశాలు, అలాగే పివి గారి ప్రభావము, పివి గారి తాలూకు కొన్ని జ్ఞాపకాలు, ముఖ్యమైన విశేషాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. నమస్కారం. శర్మ గారు. మీ పేరు వాణి అంటే సరస్వతీదేవి కదా. నాన్నగారు సరస్వతీదేవి యొక్క ఒక ప్రత్యేకగా ఆ పేరు పెట్టారనుకోవాలా, ఎలా అనుకోవాలి? నాన్నగారికి సరస్వతి కటాక్షం అనేది ప్రపంచం అంతా తెలుసు. తన పిల్లల పేర్లన్నీ కూడాను సరస్వతి అమ్మవారి పేర్లు వచ్చేటట్టుగానే పెట్టుకున్నారు. మా పెద్ద అక్కయ్య పేరు శారదాదేవి, రెండో అక్కయ్య సరస్వతి, నేను వాణి, మా చెల్లెళ్ళు ఇద్దరు కూడా జయ విజయ. అందరి పేర్లు అమ్మవారి పేర్లు వచ్చేట్టుగా పెట్టుకున్నారు. దానివల్ల ఆయనకు విద్య పట్ల ఉన్న మమకారం కావచ్చు, అభిమానం కావచ్చు, భక్తి కావచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆయన తన తెలివితేటల్ని, తన ప్రతిభని, తనలోని సరస్వతిని నమ్ముకొనే ఆయన జీవితంలో ఎంతో ఎదిగారు. ఒక చిన్న పల్లెటూరు తెలంగాణ ప్రాంతంలో చిన్న పల్లె నుంచి దేశ ప్రధానమంత్రి దాకా ఎదిగారు. అలా ప్రపంచంలోనే గొప్ప నాయకుల్లో ఒక నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగువారికి కూడా ఆయన తీసుకొచ్చిన ప్రతిష్ట చాలా గొప్పది. సో ఆయన ప్రభావం తప్పనిసరిగా మీ పైన ఉంటుంది, జెనెటిక్గా ఉంటుంది. అలాగే ఆయన మీతో కలవటం, అనేసార్లు గడపటం వల్ల ఆయన మాటలు కానీ చాలా ఉంటాయి కదా. సో వాణీదేవి అని మీరు పెట్టుకున్నందుకు మీరు కూడా ఈ విద్యారంగంలోకి మీరు అడుగుపెట్టడం కూడా కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే మీరు చేయాలనుకుని చేశారా? దీని వెనకాల ఏముంది మేడం? ఈ విద్యా సంస్థలు స్థాపించడానికి చేయాలనే ప్రారంభించాం. తప్పకుండా దీనికి నాయనగారి ప్రోద్బలము, తర్వాత తప్పకుండా మావారు ఇద్దరు సహకరించడం. ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుంది అని అన్నట్టుగా ఈ ప్రస్థానానికి, ఇంత సక్సెస్ఫుల్ ప్రస్థానానికి కారణం మా నాయనగారు, మా వారు దయాకర్ రావు గారు. మీరు ఇంతకుముందు అన్నారు ప్రధాని కాదు, పూర్వ ప్రధాని కాదు, అపూర్వ ప్రధాని. అలాంటి మహానుభావుడు. ఆయన బిడ్డగా నాకు భగవంతుడు ఇంత మంచి జన్మనీయడం అనేది భగవంతుడికి ఎప్పుడు నేను సదా కృతజ్ఞురాలిని. ఇది నాకు మాత్రమే దొరికిన ఒక అపురూపమైన అవకాశం, ఇది వరం. ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. ఆయనతో పాటు వెన్నంటి ఉండేది. ఆ మాత్రం నేను నేర్చుకోలేకపోయేది ఉంటే ఇంక నా జన్మ వృధానే. విద్య పట్ల ఉన్న ఆయనకు మమకారం, చదువు వల్లనే ఏదైనా సాధించవచ్చు అని ఆయన సాధించినారు. అదే మార్గంలో మేము నడుస్తున్నాం. ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆయన బీఎస్సీ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. తర్వాత లా చదువుకున్నారు. రాజనీతిజ్ఞుడిగా చాలా ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. దాంతోపాటు ఆయనకి సరే బహుభాషలు, కళలు, సాహిత్యంతో పాటు ఆయన బాగా పాడతారు. చాలా ఉన్నాయి కదా, వారిని బాగా వింటారు. ఇవన్నీ ఉన్నాయి. మీరు మామూలుగా మీ ఎడ్యుకేషన్ పరిశీలిస్తే మీరు ఈ ఆర్ట్స్ ఎంచుకున్నారు కదా, దానికి కారణం ఏంటండి? నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అండి. మామూలు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం మేము. అందరూ మా పెద్దక్కయ్య, పెద్దన్నయ్య, మా అక్కయ్య డాక్టర్లు. మా రంగారావు గారి గురించి మీకైతే తెలుసు, స్టూడెంట్ లీడరు. ఒక పేరు కన్నా ఎక్కువ ఆయన డిగ్రీలే ఉన్నాయి. అనేక పీజీలు చేశారు. ఫస్ట్ జర్నలిస్ట్ స్టూడెంట్ ఆయనే, జర్నలిజం బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు. అట్లా ఎల్ఎల్బి చేసినారు, ఎల్ఎల్ఎం చేసినారు, వాట్ నాట్. పొలిటికల్ సైన్స్లో మళ్ళీ ఎంఏ చేశారు ఆయన. అలాంటి గొప్ప చదువరి ఆయన. అట్లాగే రాజేశ్వరరావు గారు కూడా బాగా చదువుకున్నారు. ఇంకొక అక్కయ్య కూడా డాక్టర్. నా వరకు వచ్చేప్పటికీ నాకెందుకో ఈ చిన్నప్పుడే మా ఇంటి పక్కన ఒక లైబ్రరీ ఉండేది, సిటీ సెంట్రల్ లైబ్రరీ. అప్పుడు అంతకుముందు అశోక్ నగర్లో ఉంది కదా, మా ఇంటి పక్కన ఉండేది యాక్చువల్లీ హైదర్గూడలో. తెల్లారు లేస్తే ఆ పుస్తకాలన్నీ చదువుతుండేదాన్ని. చదువు అని అంటే క్లాస్ పుస్తకమే కాదు, లైబ్రరీ పుస్తకాలు అంటే నవలలు కావచ్చు, చిన్నప్పటి నుంచి అన్ని పుస్తకాలు, శ్రీ కవిత్వం దగ్గర నుంచి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, విశ్వనాథ సాహిత్యం, ఇవన్నీ అన్ని పుస్తకాలు చదువుకునేవాళ్ళం. అయినా కూడా
చదువు అంటే ఒక క్లాస్ పుస్తకానికే పరిమితం కాదు అని అప్పుడే కొంచెం ఏదో మనసులో పడింది, ఎందుకు పడిందో తెలియదు. ఆ దాంట్లో మార్కులు ఇంపార్టెంట్, నువ్వు ఇంకో క్లాసు పోవాలంటే మార్కులు ఇంపార్టెంట్ అనేది పెద్దగా పట్టించుకోలేను నేను. కానీ మామూలుగా యావరేజ్ స్టూడెంట్ లాగానే నేను హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్ 11th క్లాస్ అంటారు, ఆ తర్వాత ప్రీ యూనివర్సిటీ. నేను అతి కష్టంగా బొటాబొటి మార్కులతోనే 11th క్లాస్ అయితే పాస్ అయ్యాను. కానీ అప్పటికే నాకు డ్రాయింగ్ పెయింటింగ్ చాలా ఇష్టమైంది. ఒకనాడు మా నాన్నగారి కబోర్డ్లో పుస్తకాలన్నీ అప్పుడప్పుడు డస్టింగ్ చేయడం, చూడడం, పుస్తకాలంటే ఇష్టం కదా, అలా తుడుచుకుంటూ ఉంటే ఒక పుస్తకం హౌ టు డ్రా అండ్ పెయింట్ అని ఒక చిన్న పుస్తకం, ఇంతే పాకెట్ సైజ్ పుస్తకం అనిపించింది. అంటే అప్పటికే ఆయన అలాంటి పుస్తకాలు చదివేవారు. అంటే అప్పటికే తనకు తెలుసు అంటే ప్రపంచంలో అన్ని రంగాలు ఇంపార్టెంట్, ఒక రంగమే కాదు అన్ని రంగాలు ఇంపార్టెంటే అన్నట్టుగా మాకు చాలా పూర్తి ఫ్రీడమ్, స్వాతంత్రం ఇచ్చారు. మీకు ఏది ఇష్టం ఉంటే అది చదువుకోండి, కానీ అట్ ద సేమ్ టైం అందులో మీరు మాస్టర్ కావాలి. ఊరికే అలా కాదు, మీరు మాస్టర్ అయ్యి మీకు ఉపయోగం కావాలి, కుటుంబానికి ఉపయోగం కావాలి, తద్వారా సమాజానికి ఉపయోగం కావాలి. అట్లాంటి ఫ్రీడమ్ మాకు మొదటి నుంచి చెప్పకనే అది మాకు అది ఇన్హెరిటెంట్గా ఆడ వచ్చినట్టుంది. ఫ్యామిలీ కూడా అలాగే ఉండేది. నేను ఎప్పుడైతే బొమ్మలు వేయడం మొదలుపెట్టానో డైనింగ్ టేబుల్ దగ్గరే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ బొమ్మలు వేసుకుంటూ అప్పుడప్పుడు మామూలు పుస్తకాలతో పాటు అవి ఉండేవి. లంచ్కి వచ్చినప్పుడు చూసేవారు, చూసి బాగుంది బాగుంది అనుకుంటా. అంటే ఫస్ట్ స్పెక్టేటర్ ఫర్ మై పెయింటింగ్స్. అట్లా మెల్లిగా డ్రాయింగ్ చేస్తూ షోలాపూర్ ఎగ్జామ్స్ రాద్దామని అనుకున్నాం. నాన్నగారిని అడిగాను, నేను షోలాపూర్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను. అప్పుడు ఫస్ట్ గ్రేడ్ ఆర్ట్ టీచర్స్ అని ఏదో అట్లాంటి టైప్లో ఉంటాయి చూడండి, టైపింగ్లో ఉంటాయి అట్లాంటివి కొన్ని అక్కడ ఉండేవి అన్నట్టు, పరీక్షలు ఉండేవి, లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ అట్లాంటివి. కానీ అది కాకుండా నాన్నగారు ఏమన్నా నేను చెప్తాలే అని శేషగిరిరావు గారు లాంటి అనేక కవులు కళాకారులు అందరూ ఫ్రెండ్సే నాన్నగారికి. ఇంట్లో అందరూ కవులు అందరూ వాళ్ళే కనిపించేవాళ్ళు. పాలిటిషియన్స్కి ఎక్కువ కవులే చాలామంది ఇంట్లో కనిపించేవాళ్ళు. నారాయణ రెడ్డి గారు అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపించేవాళ్ళు. వాళ్ళకు మేము లంచ్ హోస్ట్ చేయడం, డిన్నర్ హోస్ట్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటే మాకు. అందులో శేషగిరిరావు గారు గొప్ప, కొండపల్లి శేషగిరిరావు గారు మీకు తెలుసు కదా, గొప్ప చిత్రకారులు, తెలంగాణ గర్వించదగ్గ ప్రఖ్యాత చిత్రకారులు. శేషగిరి అమ్మాయి ఏదో అంటుంది చూడు, ఆ కాలేజీలో జాయిన్ చేయన్నారు. అయితే తెల్లారి పొద్దున్నే వచ్చేయన్నారు. నేను మాస్టర్ అవతల కూర్చోడం అప్పుడు తయారై వచ్చాను. నన్ను ఆ కాలేజీలో జాయిన్ చేశారు. అప్పటికి BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను. అది నేను ప్రైవేట్గా రాస్తావు మరి BA, మీ అమ్మకి ఇష్టం కదా, నువ్వు గ్రాడ్యుయేషన్ కాలేదని అంటారు అంటే, నేను సెకండ్ థర్డ్ ఇయర్ నేను ఎగ్జామ్ రాస్తాను ప్రైవేట్గా అని నాన్నగారిని ఒప్పించి నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యింది జరిగింది. అక్కడ 5 ఏళ్ల కోర్సు నేను చదువుకోవడం జరిగింది. అంటే ఏదైనా కూడా అందులో నిష్ణాతులు కావాలి అనేది, ఏ విద్య అయినా కూడా చాలా అవసరమే. ఇప్పుడు అట్లాంటి పరిణామం అంటే ఎవరు గుర్తించినటువంటి ఒక సబ్జెక్ట్ నుంచి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియోగ్రఫీ, ప్రపంచం అంతా అన్ని రంగాల్లో విస్తరించిపోయింది. అసలు ఒక ఆర్టిస్ట్ లేకుండా, ఒక డిజైనర్ లేకుండా ఏ పని ముందరికి జరగడం లేదు. అది పొలిటికల్గా కావచ్చు, మీరు ఏ రంగాన్నన్నా తీసుకోండి, టెక్స్టైల్ రంగం చూసుకోండి, ఎన్ని డిజైన్స్, ఎన్ని వేరియేషన్స్, ఎన్ని జరుగుతున్నాయో. అన్నీ చేసిన తర్వాత మీ PSLV రాకెట్ లాంచ్ చేయాలంటే ఫైనల్గా దాని మీద ఒక డిజైన్ అయితే వేయాలి కదా, ఈ భూమి నుంచి వచ్చింది అన్నట్టుగా PSLV 2 అనో 3 అనో ఏదో వేయాల్సిందే కదా. చంద్రయాన్కైనా కూడా ఆర్టిస్ట్ అవసరం చాలా ఉంది. అంతేకాదు చంద్రయాన్లో కావచ్చు, రాకెట్ లాంచింగ్లో కావచ్చు, రిమోట్ సెన్సింగ్లో కావచ్చు, ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ ఎంత ఉంది చూడండి. ప్రతి క్షణం అనుక్షణం కూడా వాళ్ళు ఫొటోస్, అంటే బేసిక్ ఇమేజ్, అంటే ఈ సబ్జెక్టు గురించి తెలుసుంటేనే కానీ, ఫోటోగ్రఫీ గురించి తెలుసుంటేనే కానీ అలాంటి పనులు ఇస్రోలో కూడా మా పిల్లలు పనిచేస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాన్నగారు ఆయన లైబ్రరీలో కనిపించిన హౌ టు డ్రా, ఎలా డ్రాయింగ్ బాగా వేయాలన్న పుస్తకం మీరు చదివారా? అది చిన్న పుస్తకం ఇంతే, నా దగ్గర ఇంకా ఉంది ఆ పుస్తకం. నాకు దొరికితే మీకు ఆ ఫోటోగ్రఫీ ఇస్తాను నేను. హౌ టు డ్రా అనే చిన్న పాకెట్ సైజ్ పుస్తకాలు నాన్నగారి దగ్గర కబోర్డ్స్లో ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నవి. 1961, 62, 58 పుస్తకం కూడా ఒకటి ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక పుస్తకం కొనుక్కుని చదువుకుంటూ వెళ్ళేవారు. హొరేషియస్ రీడర్, ఎప్పుడు చదువుతుండేవారు. ఆ మీరు చదివారా? చిన్న పుస్తకం, పాకెట్ సైజ్ ఇంగ్లీష్ పుస్తకం. అది అతి కష్టంగా, మరి ఇంగ్లీష్ మనకు కొరుకుడు పడదు కదా, అయినా కూడా చాలా కష్టపడి ఆ పుస్తకం చదివాను. అంటే ఇది కూడా మనం నేర్చుకోవచ్చును, ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవచ్చును. అప్పటిదాకా తెలీదు. పత్రికల్లో వచ్చిన బొమ్మలు, లేకుంటే యువ అని ఒక పుస్తకం వచ్చేది, మీకు జ్ఞాపకం ఉందనుకో, దీపావళి సంచిక కోసం మేము వెయిట్ చేసేవాళ్ళం.
అందులో వడ్డాది పాపయ్య గారు ఎన్ని మంచి బొమ్మలు ఉండేవో, అట్లాగే చందమామ బాలమిత్రులో కూడా ప్రతి కథకు మంచి మంచి ఇల్లిస్ట్రేషన్స్ ఉండేవి. అవన్నీ కాపీ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అడవులు, మనుషులు, రాజులు, కొండలు, కోనలు, వాటినాట అన్నీ ఉండేవి అందులో. ఎంత చక్కటి చిత్రాలు అవి. ఆ ఇల్లిస్ట్రేషన్స్ వెరీ ఎఫెక్టివ్. దాంట్లో ఏం పెద్ద కష్టమైంది కాదు. ఒక లైన్ డ్రాయింగ్ చేసి కలర్ నింపితే చాలు. అంటే ఆ అడవికి సంబంధించిన రంగులు అంతే. 2, 3 కలర్స్, ఫ్లాట్ కలర్స్‌లోనే వాళ్ళు డిస్టెన్స్, పర్స్పెక్టివ్ అన్నీ చూపించేవాళ్ళు. అంత చక్కటి పుస్తకాలు ప్రతి నెల నెల తప్పకుండా వచ్చేవి. అవన్నీ చాలా ప్రభావితం చేసాయి మమ్మల్ని ఆర్టిస్ట్ కావడం. అంటే బాంబేలో ఈ జేజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏదో ఆర్ట్స్ ఉంది కదా! అవును. చాలామంది బాపు గారు లాంటి వాళ్ళు చాలామంది అక్కడ చదువుకోవాలనుకునేవాళ్ళు. దానికి మీరు వెళ్ళాలని గాని ఆలోచన రాలేదా? నాన్నగారు అనలేదా అది? అప్పుడు ఇంకా ఆ కాలం ఇంకా మా కాలం మీకు తెలీదు. ఆడపిల్లలను షోలాపూర్‌కి పంపించి డ్రాయింగ్ ఎగ్జామ్ రాయించడానికి కూడా ఒప్పుకోని పరిస్థితులు. అట్లాగే ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా ఏమంటారు కొన్ని నిబంధనలు ఉండేవి. చాలా గొప్పవాళ్ళంటే ఇంకా ఏదో రైజ్ అనేవాళ్ళు. రైజ్ కా బచ్చి అంటే పెద్ద నిజాము లాంటి వాళ్ళు, జమీందారుల పిల్లలు అట్లా ఏదో అట్లా హాబీగా వచ్చి పెయింటింగ్. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉండదని కాదు. అట్లా ఏదో అట్లా వాళ్ళకి మాత్రమే అవైలబుల్ అది అని. కానీ అది తప్పు చేసి మాకన్నా ముందు మా సీనియర్స్ చంద్ర గారు కావచ్చు, నరసింగరావు గారు కావచ్చు, వీళ్ళందరూ గొప్ప ఆర్టిస్టులు. వైకుంఠం గారు మాకన్నా 1 ఇయర్ 2 ఇయర్స్ సీనియర్స్ వీళ్ళందరూ. నరసింగరావు గారు అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనుకోండి. ఇలాంటి వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు రావటం మొదలైంది. ఆ తర్వాత దాని అవేర్నెస్ పెరిగింది ఎంత అవసరం ఉందో అని. స్పెషల్లీ అడ్వర్టైజ్మెంట్ రంగం ఎట్లా అయితే మనకు మొదలైందో, అంటే ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవడం, దాన్ని సేల్ చేయడం, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది కదా, మెయిన్ సబ్జెక్ట్ అది. అది ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ రంగం మొదలైందో మళ్ళీ ఇవన్నీ కూడా చాలా పుంజుకోవడం మొదలైంది. మేము ఆ కాలం చూశాను, ఈ కాలం చూశాను. మమ్మల్ని జేజే స్కూల్కి పంపించి చదివించేంత ఇది లేదు. అవైలబుల్ ఏదుందో అది మరి చదువుకోండి. తర్వాత మనకు ఒక ఉత్సాహం ఉండాలి కానీ మనకు ఆ పర్టికులర్ ప్లేస్లోనే లేకుంటే ఆ పర్టికులర్ టూల్తోనే మనం గొప్పవాళ్ళం అవుతాం అనేది ఏం లేదు. ఇది మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయమే. ఆ వస్తువు బాగా ఉందంటే ఆ సంతలోనే అమ్ముడుపోతాయి, ఇంకో దగ్గరికి పోక్కర్లేదు అన్నట్టుగా. మా గురువులు కూడా అలాగే ఉన్నారు. మా గురువుగారు, ఇంకొక గురువుగారు మాకు అసలు ఫైన్ ఆర్ట్స్లో అక్షరాభ్యాసం చేసి ఈ షోలాపూర్ తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయిస్తానన్న మాస్టర్ అయ్యేది ఉంటే నరేంద్ర రాయ్ శ్రీవత్సవ్ గారు అని చాలా విలువలతో కూడుకున్న గొప్ప గురువు గారు. ఆయన కేశవ మోడల్ స్కూల్లో పనిచేస్తుండేవాళ్ళు. ఆ పక్కన మాకు రెడ్డి కాలేజీలో మేము చదువుకునేవాళ్ళం. అయితే ఒక గంట టైం ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ కాస్త ఏదో మెమరీ డ్రాయింగ్ అని, స్టిల్ లైఫ్ అని ఇలాంటివన్నీ ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకునేవాళ్ళం. మాస్టర్ అనేవాళ్ళు, నా దగ్గర గిటార్ కలర్స్ లేవు, లేకుంటే నాకు విన్సన్ అండ్ న్యూటన్ కలర్స్ లేవు మాస్టారు, వాటితోనైతే చాలా బాగా వస్తుందేమో, అంటే రిజల్ట్ బాగుంటుందేమో పెయింటింగ్ అంటే, కాదు, ఈ పక్కన క్యామ్లిన్ కంపెనీలో మీ ఇంటి పక్కన స్టోర్లో ఏదైతుందో ఆ అప్సరా పెన్సిల్తోనే లేకుంటే నటరాజ్ పెన్సిల్తోనే అక్కడున్న క్యామ్లిన్ కలర్స్తోనే నువ్వు పెయింటింగ్ చేయాలి. కానీ లండన్లో ఉన్న కలర్స్ కావాలి అని అనుకుంటే ఎట్లా? మనం అఫోర్డబిలిటీ ఒకటి, రెండవది అవసరం లేదు. నీ చేతిలో స్కిల్ ఉన్న తర్వాత ఉట్టి బొగ్గు మామూలుగా చార్కోల్ స్టిక్స్తో కూడా మేము పెయింటింగ్స్ చేస్తాం. ఆ స్టిక్ అయినా బొగ్గుతోనైనా కానీ నీ ప్రతిభను చూపించాలి అని మాకు చిన్నప్పటి నుంచి అవైలబుల్ ఉన్న మెటీరియల్తోనే చేయాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు మాకు. అంటే రవివర్మ అలాగే పికాసో వీటి యొక్క ప్రభావము వాటిని ఆకర్షణ గురయ్యారు. తప్పకుండా చిత్రాలు ఒక పుస్తకం చదవాలంటే మీకు ఒక లాంగ్వేజ్ రావాలండి. మీకు అంతెందుకండి, విశ్వనాథ సత్యనారాయణ కానీ 1000 పడగలు చదవాలంటే ఈ కాల పిల్లలైతే చదవరు. తెలుగు చదివిన వాళ్ళు కూడా చదవలేరు. మామూలుగా తెలుగు చదవగలిగిన వాళ్ళు కూడా చదవలేరు. చాలా కఠినమైన పదజాలం ఉంటుంది అందులో, చాలా కష్టమైన పదజాలం అది చదవడం చాలా కష్టమైన పని. రవివర్మ, పికాసో వాళ్ళ యొక్క బొమ్మలు చూడటము, ఆ ప్రభావము, ఆకర్షణ కూడా మీకు ఉందా? తప్పకుండానండి. రవివర్మ గారి బొమ్మలు వీళ్ళందరి అన్నీ కూడా అవన్నీ దోహదం చేసినవే మాకు. ఆంధ్రపత్రికలో, ఇలిస్ట్రేటెడ్ వీక్లీలో, ధర్మయుగలో వీటిలో అందరి మంచి మంచి పెయింటింగ్స్ అన్నీ ప్రతిసారి తప్పకుండా ఒక పేజీ అంతా కేటాయించేవాళ్ళు. ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్ అంటూ వాళ్ళకి టైటిల్స్ ఇచ్చి వాళ్ళకి అవార్డ్స్ వచ్చినవి, లేకుంటే ఏ దేశాల్లో ప్రదర్శిస్తున్నారని, ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తున్నారని కూడా వాళ్ళ గురించి కూడా కొంత రాసి డిస్క్రైబ్ చేసుకుంటూ వాళ్ళ పెయింటింగ్ని చక్కగా ప్రచురించేవాళ్ళు. మీకు జ్ఞాపకం ఉందనుకుంటా, ధర్మయుగ్ ఇలిస్ట్రేటెడ్ వీక్లీ స్పెషల్లీ బాగా ఫేమస్. అయితే ఒక చిత్రాన్ని మనము ఆనందించడానికి నీకు ఏ భాషతోనే అవసరం లేదు, భాషా సరిహద్దు లేదు నీకు. నేను అదేంటి
లూవర్ మ్యూజియంలో పెయింటింగ్ చూస్తున్నప్పుడు దానికి ఏ భాష లేదు కదా. ఒక గార్నికా పెయింటింగ్ చూస్తున్నప్పుడు 200 సంవత్సరాల కింద 100 సంవత్సరాల కింద గీసిన పెయింటింగు, అలాగే ఆమ్, మోనాలిసా పెయింటింగ్ అనుకోండి, ఆ పెయింటింగ్ చూస్తున్నప్పుడు ఎవరైనా ఆనందించవచ్చు. దానికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, ఫ్రెంచ్ రావాల్సిన అవసరం లేదు, హిందీ రావాల్సిన అవసరం కళలకి లేదు. భాష ఏం లేదు. కళలకు భాష, స్పెషల్లీ చిత్రకళలో చాలా మౌన భాష. ఇట్ విల్ కన్వే యువర్ మెసేజ్. ఒక్క చిత్రం 100 పేజీల మాట చెప్తుందని నేను బాగా నమ్ముతాను. తర్వాత వేయి పడగల గురించి చెప్తున్నారు. ఈ కాలంలో వేయి పడగలు చదువుకునే వేయి పడగలు పరిస్థితుల్లో కూడా చదవాలంటే మనం 1000 పడగలు చాలాసార్లు అడుగుతారు కథ ఏంటి అని. పోనీ చదవండి అని అప్పుడప్పుడు గిఫ్ట్ ఇస్తాను. చదవలేరు ఆ పుస్తకం, అంత కఠినమైన భాష. అట్లాంటి కఠినమైన భాష అవసరం లేదు, కొత్త భాష అవసరం లేదు ఒక పెయింటింగ్ ఎంజాయ్ చేయడానికి. తర్వాత మీరు బొమ్మలు వేయాలనే ఆలోచన కలగటం కానీ, బొమ్మలు వేయాలనే ఒక ఆలోచన రావటం కానీ, అది ఎలా జరిగింది? మీ ఇంట్లో ఎవరైనా బొమ్మలు వేసేవాళ్ళు ఉన్నారా? మా ఇంట్లో ఎవరు లేరండి. మా ఇంట్లో ఎవరు అసలు, అందరూ బాగా చదువర్లే, బాగా గొప్ప గొప్ప బాగా పట్టాలు డిగ్రీలు పొందిన వాళ్ళే, మంచి భాషా ప్రవీణులు కూడా. నాకు అంత భాష మీద పట్టు కూడా లేదు, ఎందుకంటే మాటనే మాట్లాడను కదా. పెయింటింగ్ చేయాలంటే మీరు మొత్తం ఒక ధ్యానంలోకి వెళ్ళిపోవాల్సిందే. చాలాసార్లు పెయింటింగ్ చేస్తున్నప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది, కొంచెం కాఫీ తెచ్చేయండి ఎవరినైనా అని పెయింటింగ్ చేస్తుంటాం. వాడు కాఫీ తెచ్చి ఆడ పెడతాడు. వాటర్ కలర్ పెయింటింగ్స్ చేస్తున్నాను అనుకోండి, ఆ బ్రష్ వాటర్లో కాకుండా కాఫీలో పెట్టేస్తాం. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలియక ఒక సమాధి అవస్థలోకి వెళ్ళిపోతాం, ఒక యోగావస్థలోకి వెళ్ళిపోతాం పెయింటింగ్. అందులో ఉన్న గొప్పది. తర్వాత రిఫ్రెష్ అయిపోతాం పెయింటింగ్ చేసిన తర్వాత. ఒక ఒక చెప్పలేనంత ఆనందం కలుగుతుంది ఆ పెయింటింగ్. ఇప్పుడేమో కాలం మారిపోతుంది. ఇంత పెద్ద క్యాన్వాస్ ఇది పెయింటింగ్ చేసేయంటే ఈ కలర్స్లో చేస్తే ఎంత కమ్ముడిపోతుందని. అసలు అమ్మడం గురించి మాటే తెలియదు మనకు. మన మనసులో ఉన్న ఏదైతే భావావేశమో అది మన మీడియం ఏంటంటే, ఒకరు కవిత్వం చెప్తారు, ఒకరు సంగీతంతో పాడి వాళ్ళు చెప్తారు, ఒకరు మృదంగా వాళ్ళ ఆనందాన్ని అని ఏదన్నా కూడా వాళ్ళు ప్రదర్శిస్తారు. మన క్యాన్వాస్ ఈజ్ అవర్ మీడియం. అందులో మనం ప్రతిఫలించడానికి ఒక మంచి అవకాశం ఇది. తర్వాత తరతరాలు కనిపిస్తుంది. ఇప్పుడు మీ వెనుకున్న మా నాన్నగారి పోర్ట్రేటు దాదాపు 30 సంవత్సరాల కింద పోర్ట్రేట్, చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉంది. ఎవరు వచ్చినా దాని ముందర నిలబడి మళ్ళీ జ్ఞాపకార్థం అంటూ, స్మృత్యర్థం అంటూ ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ చిత్రకళలో ఉన్న గొప్పతనం. తర్వాత మీరు చిన్నప్పుడు మిమ్మల్ని తొలిసారిగా మొట్టమొదటిగా మిమ్మల్ని ఆకర్షించిన బొమ్మ ఏంటి? ఎస్, మా నాన్నగారి ఆఫీస్లో ఆయన కొన్ని రోజులు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఒకతను అంబాజీ గారు అని గొప్ప చిత్రకారులు ఉండేవారట హనుమకొండలో. అంబాజీ గారు ఆయన పేరు. ఒక 3 గంటల్లో ఒక పోర్ట్రేట్ చేశాను అని పోర్ట్రేట్ చేసి ఆయనకు ఫ్రేమ్ చేసి ఇచ్చారు. ఆ పెయింటింగ్ ఎప్పుడూ ఆ ఆఫీస్లో ఉండేదన్నట్టు. మామూలుగా ఫోటో అంటే మనకు వేరే తీరు ఉంటుంది కదా. ఫోటో అంటే అచ్చంగా అదే 4 బ్లాక్ అండ్ వైట్ అన్నా కూడా ఫీచర్స్ అన్నీ అలాగే ఉంటుంది. మా నాన్నగారు లాగానే ఉన్నారు కానీ ఇంకేదో రంగులు మేళవించి ఉన్నాయి. అదొక పెద్ద తాదాత్మ్యం. ఎప్పుడు అది అంతసేపు చదివినట్టుగా, మీరు పుస్తకం చదివినట్టుగా, పేజీ చదువుతున్నట్టుగా నేను అది అబ్జర్వ్ చేస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ పెయింటింగ్ మా మ్యూజియంలో ఉంది ఇప్పటికీ, ఇంకా చెక్కు చెదకుండా. చాలాసార్లు దాని ఫ్రేములు మార్పిచ్చాను కానీ పెయింటింగ్ మాత్రం అదే అంబాజీ గారి 1959లో చేసిన పెయింటింగ్. అది చాలా ఆకర్షించింది. అదే బ్రష్ తోని పోర్ట్రేట్ చేసిన, అంటే నేను చూసిన మొట్టమొదటి చిత్రం అని. అదే మిమ్మల్ని తొలిసారిగా ఆకర్షించింది. మీకు కూడా, నేను కూడా అలాగా బొమ్మ వేయాలనే భావన కలిగింది. అది బొమ్మ అలా వేస్తారని తెలియదు నాకు, కానీ ఆ బొమ్మ ఎలా వచ్చిందో కూడా తెలియదు. కానీ నాకు గ్రామీణ వాతావరణం నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది. మా ఊరు వంగరండి, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా కింద ఇప్పుడు వస్తుంది. అంతకుముందు కరీంనగర్ కింద వచ్చేది. ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. అంటే ఎవరి ఊరు గురించి వాళ్ళ చాలా గొప్పగా చెప్తారు కానీ ఇది చాలా నిజం, చాలా అందంగా ఉంటుంది. మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది కూడా ఆ ఊరు. చుట్టూ కొండలు ఉంటాయి. అంటే కొంచెం దూరం ఒకటి పర్స్పెక్టివ్, ఒకటి దగ్గర ఉంటుంది, ఒకటి దూరం ఉంటుంది, ఇంకోటి చాలా దూరం ఉంటుంది. అట్లా చాలా అందమైన కొండలు, షేప్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఎండాకాలంలో అంత బోసిపోయి కొండల స్వరూపం, అచనైన రాళ్ల స్వరూపం కనిపిస్తుంది మనకి. ఎట్లాగే జూన్ జూలై వచ్చేటప్పటికి మెల్లిమెల్లిగా గ్రీనరీ స్టార్ట్ అవుతుంది. ఇక డిసెంబర్ వచ్చేటప్పటికి విరగబూస్తాయి పువ్వులు, ఎంతో అందంగా ఉంటుంది. అసలు అంతకన్నా స్వర్గం ఇంకెక్కడా లేదేమో అని. ఆ ఊరు వాతావరణం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఏదో కొన్ని కారణాల వల్ల నేను, మా తమ్ముడు ఒక 2 సంవత్సరాలు ఊళ్ళో మా అమ్మ నాన్నను హైదరాబాద్కి షిఫ్ట్ అయినారు కానీ మేము ఊళ్ళోనే ఉండాల్సి వచ్చింది. ఊళ్ళో చదువుకుంటుంటే సరే వంటమ్మ మిగతా వాళ్ళందరూ ఉండేది, వంట చేసి పెట్టేది మా అమ్మమ్మ గారు.
అయితే అప్పుడు ఇంకా అమ్మ నాన్న ఇంట్లో లేరంటే ఆజాద్ ఎక్కువ కదా మనకి. చెట్టు పుట్టు అట్లా అన్నీ పట్టుకొని తిరిగేవాళ్ళం ప్రతి చెట్టు. ఎక్కడేదో కొత్తగా పువ్వు పూసిందంటే వాళ్ళ ఇంటికెళ్ళి ఆ చెట్టు చూడటం, ఎక్కడేదో కొత్తగా కాయలు కాసినాయంటే ఆ చెట్టు కొమ్మలు ఎక్కడం, ఇట్లా సైకిళ్ళు దొక్కడం, చెరువులు ఇవన్నీ బాగా ఇష్టం, బాగా ప్రభావితం చేసినాయి. తళతళలాడే ఆ చెరువు పక్క నుంచి గట్టు మీద నుంచి పోతుంటే అంతకైనా అందమైన దృష్టం ఇంకేముంటుంది చెప్పండి. మీరందరూ అవన్నీ మిస్ అయినారు అని నేను చెప్తాను యంగ్స్టర్స్కి అందరికీ. తర్వాత పొలాల్లో కూడా ఎండిన నెర్రలు వాసిన ఎండాకాలంలో కనిపించిన పొలము మళ్ళీ ప్యాడీతోని ఎంత పచ్చగా కళకళలాడి కంకులతో కనిపిస్తుంది. అదొక సుందర దృశ్యం. మళ్ళీ ఆ తర్వాత ఆ కంకులు కోసి కళ్ళంలో తూర్పారబడుతూ అవన్నీ వడ్లన్నీ ఒక కుప్పల రాసిలాగా బంగారంలాగా అనిపిస్తుంది. ఎల్లో కలర్లో వడ్లన్నీ కుప్పపోసి కళ్ళం దగ్గర అవన్నీ సుందరమైన దృశ్యాలండి. అవన్నీ చెరిగిపోని దృశ్యాలు. అక్కడ కూర్చుని మా అమ్మ మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. ఇంట్లో ఎందుకు కూర్చున్నావు, కళ్ళం దగ్గర కోతలు ఉన్నాయి కదా, వెళ్ళి అక్కడ కూర్చోండి వాళ్ళందరితో పాటు. అంటే దొరపిల్లలు అనే ఇంట్లోనే కూర్చోవడం కాదు, దొరతనం కాదు, ప్రజల్లో మమేకం అయిపోవాలి, వాళ్ళల్లో ఒక్కరిగా ఉండాలి అనేది మా అమ్మ సిద్ధాంతం. అది చెప్పకనే ఇవన్నీ కూడాను చిన్న చిన్న పనులు మనను ప్రోత్సహించడంతోనే అది మనకు ఇన్హెరిటెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడున్న పిల్లలకి అదే పనిగా ఏ పనైనా 4 సార్లు 5 సార్లు చెప్పాలి, బలవంతం చేస్తే ఇంకా వెళ్ళిపోతారు అసలు పట్టించుకోకుండా. కానీ ఆ కాలంలో ఒక మాట అంటే చాలు, అది ఇక మన డ్యూటీ అన్నట్టుగా శిరసావించేవాళ్ళం. అది మాకు చాలా పనికొచ్చింది. అంటే పల్లెలతో అనుబంధం ఉండటము, పల్లె గ్రామీణ వాతావరణం తెలిసి ఉండటము, అక్కడ జీవించటము, అక్కడ ప్రకృతిని చూడటము, పొలాలను, అలాగే అనేక ఋతువుల్లో మారుతున్న ప్రకృతిని గమనించటము, ఇవన్నీ కూడా మీకు మీకు ఆకర్షణని తీసుకొచ్చాయి. తర్వాత మీ మీ బొమ్మలకు కూడా అవి వస్తువులయ్యాయి. అవునవును. అవన్నీ మీరు బొమ్మలుగా వేశారా మీ ఊరి వాతావరణం అన్నింటిని కూడా? చాలాసార్లు నేను ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ, అంటే యాజ్ ఎ టీచర్ అన్నీ నేర్చుకోవాలి, అన్ని ఏ క్లాస్ ఇచ్చినా చెప్పగలిగి ఉండాలి. అంటే యూజీ లెవెల్లో, మనం యూజీ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఏ సబ్జెక్ట్ అయినా ఒక 4 సంవత్సరాలు మనం పనిచేసేది ఉంటే అన్ని సబ్జెక్ట్స్ చెప్పగలిగి ఉండాలి. అప్పుడే కంప్లీట్ ఆర్ట్ టీచర్ అని అంటారు, ఆర్ట్ లెక్చరరు. తర్వాత సరే అసిస్టెంట్ ప్రొఫెసర్ అది లెక్క అనుకోండి. సో అట్లా మేము అన్నీ నేర్చుకోవాలి. దాంట్లో నాకు ఇష్టమైంది ఏంటంటే ఫాస్ట్గా వేసే వాటర్ కలర్లు డెమాన్స్ట్రేషన్ చాలా ఇష్టం. ముందు నేను చాలా ఆయిల్ పెయింటింగ్స్ చేసేదాన్ని. తర్వాత అక్రిలిక్స్ అని తర్వాత కలర్స్ వచ్చాయి. ముందు అంత మార్కెట్లో ఉండేది కాదు. ఆయిల్ పెయింటింగ్ చేయడానికి చాలా టైం పట్టేది, దానికి సవరించడానికి వీల్లేదు. 3 రోజులు వెయిట్ చేయాలి. ఇవాళ మనం ఒక పెయింటింగ్ చేసినాం అనుకోండి, రేపు వెంటనే మనం దాని కరెక్షన్స్, లేకుంటే ఇవాళ మళ్ళీ సరిదిద్దడానికి పోయింటే అంత స్మర్జ్ అయిపోయి అది అని బ్యూటీ పోయేది. అయితే దీంట్లో ఏమన్నా సవరించాలి అని అంటే ఆయిల్ పెయింటింగ్లో ఎల్లుండి కానీ పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ అందులో ఏమన్నా కొంచెం కొంచెం చేయొచ్చు, కానీ దాంట్లో ఏమన్నా దిద్దడానికి అవకాశం లేని సబ్జెక్టు అది ఆయిల్ పెయింటింగ్. అంటే చాలా మాస్టరీ చేస్తే కానీ ఆయిల్ పెయింటింగ్ మనం చేయలేము. అంటే వాటర్ కలర్స్ మిగతా అన్ని మీడియమ్స్ చేసిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఆయిల్ కలర్స్ చేయడానికి కొంచెం అప్పుడు మనకి ధైర్యం వస్తుంది క్యాన్వాస్ మీద. వేరాజ్ అక్రిలిక్ కలర్స్ వచ్చిన తర్వాత కొంచెం వెసులుబాటు అయింది. అక్రిలిక్ కలర్స్ ఏంటంటే వేస్తుంటేనే ఆరిపోతుంటాయి. అట్లాగే అది సరే దానికన్నా అవన్నీ ప్రయత్నాలు చేసినాను. డిఫరెంట్ టాపిక్స్ కూడా తీసుకున్నాను. ఒకసారి అన్నీ కలిపి, అంటే నేను నేర్చుకున్నవన్నీ, నేను నా స్టూడియోలో నాకు ఇష్టమైనవి అన్నీ చేసినవన్నీ, గ్రామీణ వాతావరణం కావచ్చు, మ్యూజిక్కి సంబంధించినవి కొన్ని న్యూడ్స్ కావచ్చు, అలాగే అదే పోర్ట్రేట్స్ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారి, ఇందిరాగాంధీ గారి, రవిశంకర్ గారి వీళ్ళ పోర్ట్రేట్స్, ఇట్లాంటివి అన్నీ నేర్చుకున్నవన్నీ ఒకసారి ప్రదర్శించాను మొట్టమొదటిసారి. ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్ తీసుకోవడం మొదలుపెట్టాను. బాగా సక్సెస్ఫుల్ టాపిక్ ఏంటంటే నేను కొంచెం సితార్ కూడా వాయిస్తాను. హిందుస్థానీ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అన్ని సంగీతాలు ఇష్టమే నాకు. నాన్నగారు కూడా హిందుస్థానీ బాగా, నాన్నగారికి కూడా చాలా ఇష్టం. దానికి కూడా కారణం నాన్నగారే. ఆయన కూడా ప్రోత్సహించేవారు. మరాఠీ ప్రభావం, ఆయన పక్క రూమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యూజిషియన్స్. ప్రొఫెసర్ దంతాలే గారని మహారాష్ట్రను, ఆయన మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉండేవారు. సాయంత్రాలు ఊరికే 4-5 ఊరికే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే, ఏం చేస్తున్నారు, దంతాలే సాబ్ జరిగిపోండి అన్నాను. అంటే దంతాలే సాబ్ జరిగిపోండి అంటే మ్యూజిక్ నేర్చుకోండి. అక్కడ నాకు మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అండ్ మూడ్స్ కాలేజ్ ఉంది కదా, మన ఇప్పుడు రామదాసు మ్యూజిక్ కాలేజ్ అని అంటారు కోటిలో. అక్కడ నేను సితార్ నేర్చుకున్నాను 4 సంవత్సరాలు. పండిత్ ఆత్మారాం సార్ అని మహానుభావుడు, ఆయన నేర్పించారు మాకు 4 సంవత్సరాలు. ఆ తర్వాత కారణాంతరం 5వ సంవత్సరం నేను కంటిన్యూ చేయలేదు. పెళ్ళిళ్ళు పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా. బాగా ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం తప్పకుండా. పండిత్ రవిశంకర్ గారన్న, జస్రాజ్ గారు, ఇంతకుముందు మీరు చెప్పారు, ఇలాంటి వాళ్ళ సంగీతోత్సవాలు అయ్యేది రవీంద్ర భారతిలో.
మా మాస్టర్ మమ్మల్ని అన్నిటికీ క్రమం తప్పకుండా తీసుకెళ్ళేవారు. తప్పకుండా చూడాలి, చూస్తేనే వింటేనే మీకు దాంట్లో ఉన్న మాధుర్యం తెలుస్తుందండి. ఇప్పటివరకు మీరు ఎన్ని బొమ్మలు వేసి ఉంటారు? రోజు పెయింటింగ్ చేయాలండి, మా గురువు గారి ఆజ్ఞ. శ్రీ శివానందమూర్తి గారి చెప్పారు అందరికీ. ఏదో అన్ని ఉపదేశాలు చేస్తున్నారు. ఒకసారి ఒక సభలో నేను వెళ్ళి అడిగాను, మాస్టర్ గురువు గారు మరి అందరికీ ఏదో ఉపదేశం చేస్తున్నారు, నాకు కూడా ఒక ఉపదేశం చేయండి అని అన్నాను. నీకేంటి ఆల్రెడీ ఉపదేశంతోనే పుట్టావు నువ్వు, రోజు పెయింటింగ్ చెయ్యని అన్నారు. అలా క్రమం తప్పకుండా రోజు ఏదో ఒక డ్రాయింగ్ చేస్తాను. టైం దొరికేది ఉంటే పెయింటింగ్ చేస్తాను, కానీ ఈ మధ్య చాలా తక్కువైంది. కరోనా టైంలో చాలా పెయింటింగ్స్ చేశాను, చాలా చేశాను. చాలామంది ఫ్రెండ్స్కి చాలామందికి ఇచ్చాను, మా చుట్టాలు. అంటే మీరు ఏ వయసులో బొమ్మలు వేయడం ప్రారంభించారు? దాదాపు 17 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి గుర్తింపు. అంటే ఫస్ట్ నాన్నగారు చెప్పాను కదా, ఓకే బొమ్మలు వేస్తుంది ఈ అమ్మాయి అంటే చదువు మీద ధ్యాస తక్కువ ఉంది అని. అంటే ఇప్పటివరకు కొన్ని ప్రతిరోజు బొమ్మ వేయటం అనేది ఒక ఆనవాయితీగా మారింది కాబట్టి కొన్ని వేల బొమ్మలు వేశారు. ఎగ్జిబిషన్లు ఎక్కడెక్కడ జరిగింది, ఎన్ని ప్రాంతాలు జరిగింది? నేను మొట్టమొదటి ఎగ్జిబిషన్ కూడా నాన్నగారి దగ్గరుండి, ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ ఉంది మీకు చూపిస్తాను. చాలా దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఆయనకు తెలియని వాళ్ళు కళాకారులు సాహిత్యకారులు లేరు కదా. అలాగే తను ఒక ఇరాన్ జనరల్ ఒకతను ఉండేవారు, మక్తదారి అని, ఆయన ఫ్రెండ్. అరే మీరు బేటీకా ఎగ్జిబిషన్ తుమ్ ఆకే ఇనాగ్రేషన్ కరు అని అన్నారు. కళాభవన్లో నా మొట్టమొదటి షో, వన్ మ్యాన్ షో 1973లో. దగ్గరున్నారు, నాన్నగారు దగ్గరుండి గెస్ట్ను ఎలా రిసీవ్ చేసుకోవాలి అని అలా చెప్పారు, ఫస్ట్ టైం చెప్పారు. ఆ తర్వాత నేను ఢిల్లీలో చాలాసార్లు చేశాను, దాదాపు ఒక 15 వన్ మ్యాన్ షోస్ చేశాను.